నమస్తే అమ్మా. నమస్తే సార్. మళ్ళీ ఈరోజు అమ్మ ఇంకో వంటకంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ కొవ్వూసవమ్మ. ఈరోజు మనం చేయబోయే వంటకం ఏంటంటే అందరూ ఆలు ఫ్రెంచ్ ఫ్రై అంటారు కదమ్మా, అదే బంగాళదుంపతో వేపుడు. అది ఒక కొత్త స్టైల్లో సింపుల్గా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయిపోయేలాగా మీకు చూపిస్తానమ్మా. ఒకసారి చూడండి. ముందుగా మనం గిన్నె తీసుకున్నామమ్మా, పెట్టాలి కదా, పెడుతున్నాను, వెలిగిస్తున్నాము. కానీ మనం ఏం చేయాలంటమ్మా, ముందు బంగాళదుంపలు శుభ్రంగా చెక్కుకొని శుభ్రంగా ఈ రకంగా ముక్కలు పోసుకున్నాము. అందంగా ఉంటాయి, తింటప్పుడు తప్పని తినేసి బాగుంటాయి. మనం ఇందులో ముందు ఏం చేయాలంటే కొద్దిగా ఒక హాఫ్ బాయిల్ కాదు, జస్ట్ అలా నీళ్ళేసి మరిగింది వేసి 1 సెకండ్ తీసేద్దాం. ఎందుకంటే అందులో ఒకర పచ్చి అన్నం పోద్దాం నీటిలో. ఇక నీళ్ళేస్తాను, నీళ్ళేసాను. నీళ్ళేసాను కదా, మెంట వేసే చేయం కదమ్మా, బంగాళదుంప వేస్తాను ఇంట్లో అమ్మా. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అమ్మా, అది కొద్దిగా సాల్ట్ వేస్తాను. కొద్దిగా పసుపు ఎందుకంటే బంగాళదుంపలు తెల్లగా ఉన్నాయి కదా, లైట్గా కలర్ మారుతుంది, అందంగా కనిపిస్తుంది చూడడానికి. కొద్దిగా కలర్ గట్టి ఎగినమ్మా, అలాంటివి అసలు వాడవద్దు మీరు. కలర్లో రంగులు వద్దు మనకి. ఇదిగో న్యాచురల్ ఫుడ్, అది అంతే అయిపోయింది. ఇలా మరిగిపోతుంది. కానీ ఇలాంటి చోట్ల వండుకోవడం మాత్రమని చెప్తున్నాను, ఈజీగా మనం తీసుకుంటాక. జస్ట్ ఏం లేదమ్మా, అలా పొంగు వస్తుంది కదా, ఇది ఒక 2 పొంగులు రాగానే మనం దాంట్లో తీసేసుకున్నాం. ఇది ఈలోగా ఏం చేద్దామంటే, మరి నూనె పెట్టాలి కదా, ఎత్తుకి ఆయిల్ రెడీ చేస్తాను. ఇక ముగ్గు కూడా పెడతాను, పొయ్యి వేయించాలి కదా, మళ్ళీ కూడా అందులో ఉంది కదా సన్ఫ్లవర్ ఆయిల్. అవి ఏం ఆయిల్ కాదు, ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ అంతే. అది మేపుతాను. ఓ పులమ్మని వేసేక్కలద్దమ్మా, పెద్ద కలైట్టేసి చిన్న కలైట్టుకొని కేజీ దుంపలు 2 కేజీ దుంపలు అందులో వేపేసుకోవచ్చు. కానీ ఆయిల్ కూడా పాడవుతుంది మనం. మెయిన్ ఏంటంటే ఆయిల్ కూడా అలాగే ఉంటుంది. ఇది ఎంతో కదమ్మా ఆయిల్. ఇందులో మొత్తం కలిపి ఒక 250 గ్రాములు పడుతుంది. ఇందులో అంటే 1/2 కేజీ పడుతుంది ఇందులో, అంతే. ఇంకా అంత వచ్చేసాడు. ఈలోగా ఇది మరుగుపోద్ది, ఇది అయిపోద్ది. ఇది మనం సిమ్లో పెట్టుకుందాం. ఇది మరుగుద్ది కదమ్మా. ఈలోగా ఇవి వార్చాలి, మనం పిండి కలిపేస్తాం, వేస్తాం, రెడీ అయిపోద్ది. కానీ ఇందులో మనం వేయవలసిన చిటకా ఒక ఉంది, మెయిన్ అదే మీరు ప్రజెంట్ చేయాలి మరి. ఇదిగోమ్మ, ఇది ఏంటంటే దీనికి కావాల్సిన ఒక కారం, ఒక మంచి అన్నీ కలిపి మంచి వాసన వచ్చిందా దంచాను నేను. అంటే మిక్సీలో కొట్టాను. దంచడం అంటే దంచడం అంటారు కదా, అందుకోసం మిక్సీలోనే ఆడాను. కానీ కొన్ని రకాలైన కలిపి ఆడాను. నా దగ్గర కొన్ని ఫార్ములా రప్పు, కొన్ని మసాలా ఉన్నాయని. ఇది ఒక్కసారి ఇందులో వేస్తే దాని ఫ్లేవరే మారిపోతాము. చెప్పాను కదమ్మా మీకు కొవ్వూరిసవ మసాలా అంటే ఇదే. మరి ఇది కారం మసాలా, అలా ఎన్నో ఉన్నాయి మన దగ్గర. చాలా మసాలాలు చాలా రకాలు ఉన్నాయి. మనం ఎంతో కదమ్మా, 100 గ్రాములు 52 రూపాయలు అమ్మా. ఒకసారి కొనండి, టేస్ట్ చేయండి అమ్మ. అప్పుడు తర్వాత నాకు పెట్టండి కింద కామెంట్లో. అందరికీ తెలిసేలాగా పెట్టినాం, పబ్లిక్గా ఉన్నది అందరికీ. మనం చేసేది మంచి చేస్తున్నాం, తప్పు చేయట్లేదమ్మా. అమ్మ అమ్మాయి రెడీ అయిపోతుంది, పొడవవుతుందమ్మా. చూసారా మీరు, కలర్ కూడా చూడండి. అప్పకి పసుపు వేస్తే మంచి కలర్ వచ్చింది చూసారా, అది మంచి లుక్ వచ్చారు. అది అయిపోతుంది. ఈలోగా మనం ప్లేట్ రెడీ చేసుకున్నాం. మరి కలపాలి కదా ముక్కలు, ప్లేట్ రెడీ చేసుకున్నాం. మనకు కావాల్సింది ఏంటంటే దీనికి ఇంకోటి, ఇది పిండి ఏంటంటే అమ్మ మైదా అండ్ కార్న్ఫ్లవర్. కార్న్ఫ్లవర్ తెలిసేది మొక్కజొన్న పిండి అంటారు, కార్న్ఫ్లవర్ అంటారు, తెల్లగా ఉంటుంది. మైదా కార్న్ఫ్లవర్ అస్సాకు ఇస్తాకు తీసుకొని 2 మిక్స్ చేశాను, 2 కలిపేసాను ముందే. మళ్ళీ ఇందులో కలపకుండా ఇందులో కలిపేసా, మళ్ళీ పని ఎక్స్ట్రా లేకుండా అమ్మ పక్కన పెట్టాను. మళ్ళీ దీనికి కావాల్సింది ఏంటంటే అందంగా కనపడడానికి కారం లైట్గా రావడానికి కూడా పచ్చిమిరపకాయ సీరుకు, తర్వాత కరివేపాకు, అన్నింటిలో మనం ఉన్నాం కదా కరివేపాకు, తర్వాత కొత్తిమీర పైన లైట్గా వేసుకున్నాం కదా డెకరేషన్కి, అందంగా లుక్ కనపడడానికి, ఎవరిని వస్తే కొద్దిగా పెట్టడానికి అందరికీ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అమ్మ చిన్నపిల్లలు కూడా తింటాకే చాలా బాగుంటుంది. అయ్యో రెడీ అయిపోయింది, బంగాళదుంప ఉడికిపోయింది ఆల్రెడీ. ఉడకడం కదమ్మా, జస్ట్ వేడి నీళ్ళు వేస్తే దాన్ని ఒకరంతా పోతే పొయ్యి కట్టేసింది.
అదిగో మీ ఎదురుకుండా తీసేస్తున్నాను లోపల. ఇక్కడ ఇంకో విషయం చూసారు లేదా మీరు, మన వీడియోలు గట్రా కట్ అయ్యి ఎడిటింగ్ గట్రా చేసి ఉండవు, మొత్తం డైరెక్టే. ఎందుకంటే నేను వంట వేస్తాను కదమ్మా, మళ్ళీ మనిషి చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు కదా. ఇదిగో అది చూడ కలర్ అలా మారిపోయిందా. ఇది వేడి మీద మీరు అలా కొద్దిగా పిండి చెప్తే టప్పని పడేసుకుంటుంది దాన్ని. అదిగో అది పొగలు చూసారా ఎలా అవుతున్నాయి కదా చూసారా. ఇలాంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే వెంటనే చూసారు వాటర్ ఆయిల్లో కూడా పనిచేస్తే వాటర్లో అన్నింటిలో ఈజీగా ఉంటుంది. ఇలాంటి మీరు ఉంటాయి మీ దగ్గర, నా దగ్గర చూడండి ఇలాంటివి పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి మన దగ్గర. కానీ చూసారు అలాంటివి మళ్ళీ సెన్సర్నే కొన్నాను. అది గిన్నెలు కూడా ఉండాలి, వండుకుంటాక అందంగా ఉంటుంది అమ్మ. గిన్నెలు కూడా ఉంటాయి చూసారు, పట్టేసుకున్నాను. నాకు అలవాటు అయిపోయింది, మీరు ఎటగారు అనుకుంటారు ఉన్నాయి. అదిగో పొగలు వస్తాయా, నాకు అలవాటు అయిపోయింది. మరి క్యాటరింగ్ అలవాటు అయిపోయి పెద్ద పెద్ద గిన్నెలు తప్పని దించేయడం అలవాటు అయిపోయి చేసేస్తాను. ఇగో అమ్మ ఇప్పుడు ఉంది కదా పిండి చెప్పాను కదా ఇందాక, కాన్ఫ్లవర్ మైదా ఈ వేడి మీద వేసేది మనం. అప్పుడేమో టప్పని దీనికి అంటుకుపోదు. ఇదమ్మా పొలమని వేసేకినామా మళ్ళీ ఇది అయిపోద్ది, అంటుకుపోయినట్టు అయిపోద్ది. పొలమని అయిపోదు, కరెక్ట్గా ముక్కలు సరిపడగా విడివిడిగా పడతాయి ముక్కలు అంతే. అది చెప్పేదమ్మా కాన్ఫ్లవర్ మైదా, అది సగం ఇస్తారు, అది 100 అనుకోండి అంతే. ఇందులో మీరు ఏం వేయద్దు, జస్ట్ కలిపేయడమే. ఏం వేయకూడదు ఇందులో, మీరు ఏం వేసినా ఇది మళ్ళీ పాడైపోద్ది. మన చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎవరున్నా అందరికీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. సరే కలర్ కూడా చూసారు లుక్, నేను కలర్ వేసానమ్మా, కొద్దిగా పసుపు వేసాను. అది ఆ పసుపు దెబ్బకి మంచి అందమైన రంగు వచ్చింది. ఇది ఇదేనమ్మా ఆర్గనైజింగ్ ఫుడ్ ఏదో అంటుంటారు కదా, ఇలాంటివి అవి మనకే తెలియదు అనుకో, మనం ఏదో వండడం తెలిసి కాబట్టి చెప్తున్నాను. అదిగో అది అంతే. ఇదిగో చూసారా, ఇదిగో ముక్కలన్నీ ఇటుపడి చూసారా పిండి. అదిగో ఇంకా అంతే రెడీ అయిపోయింది మనం వంటకం. 5 నిమిషాలు రెడీ అమ్మ ఫ్రై. మీరు బంగాళదుంప ఫ్రై తినాలా ఏం తినాలా మీరు నన్ను అడగండి. మీరు ఏ ఫ్రైయా, చికెన్ ఫ్రైయా, మటన్ ఫ్రైయా, ప్రాన్స్ ఫ్రైయా, వెరైటీ బిర్యానీలా ఏదైనా సరే మీరు కింద కామెంట్లో పెట్టండి. మీకోసం నేను ఉన్నానమ్మా, వండి చూపిస్తాను మీకు ఈజీగా. 10 నిమిషాల్లో రెడీ అయిపోయినా నేను వండి చూపిస్తాను. ఇగో మనకు ఆల్రెడీ ఫ్రై రెడీ అయిపోయినట్టు, ఇక ఆయిల్ కూడా పడిపోతుంది ఆల్రెడీ. ఏం చేద్దాం, ఎలా కలిపినా అయిపోయింది. చూడండి ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది అప్పుడే. పిండి మొత్తం పట్టుకోవాలమ్మా, పిండి మొత్తం పట్టుకొని చూసారు ఇదిగో ముక్కలు చూసారు, ఇదిగో అందంగా ఇదిగో అందంగా ఉంది. ఇలా కోసుకోండి, ముక్కలు కూడా అందంగా కోసుకుంటే తినడానికి కూడా అందంగా ఉంటుంది. ఇదిగో అమ్మ ఒకటి వేస్తానే చూడండి, ఆయిల్ మరిగినదో తెలిసిపోతాయి. ఇవి అలా పొంగుతుంది, మరీ ఎక్కువ పొంగిపోకూడదమ్మా. ఏ పొంగిపోతే నల్లగా మాడిపోతాయి అన్నమాట. ఇవి అలా పొంగాలి. అలా పొంగుతున్నప్పుడు అప్పుడు మనం వేసేద్దాం. ఇదిగో ఏం చేసి మీరు ఇంకా అలా వేసేయడం, అది చూసారు అలా పొంగుతుందా అంతే. అదిగో లైట్గా పొంగుతుంది, మరీ ఫుల్గా మరిగిపోయినప్పుడు. ఇదిగో అమ్మా అయిపోయిందా, అయిపోయింది. సిమ్లో పెట్టినమాట. ఓ ప్లేట్ తీసుకొని మనం ఏం చేద్దామంటే ఒక టిష్యూ పేపర్ వేసుకున్నాం. తెలుసు కదా మ్యాప్కిన్ అంటారు, టిష్యూ పేపర్లు అంటారు కదా, ఇది ఒకటి వేసుకుంటాం. దేనికంటే ఇందులో కేవలం లైట్గా ఆయిల్ ఉన్నా, మన ఆయిల్ రాదనుకోండి ఇది ఎలా ఆగా గోల్డ్. ఒకవేళ ఆయిల్ ఉన్నా ఆయిల్ ఉన్నా పేపర్ లాగేస్తాం. అది అది మనకే సరే. అదిగో ఆలు ఫ్రై రెడీ. ఇదిగో మొత్తం మన ఫ్రై అంతా రెడీ అయిపోయింది. ఇదిగో కరివేపాకు వేపేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేపేసాను. ఇప్పుడు దీనికి చెప్పాను కదమ్మా కొబ్బరి మసాలా ఆడాను. ఇది మసాలా కాదమ్మా, కారం. ఇది ఇందులో ఒక్కసారి మీరు అలా చేసుకోండి, లేకపోతే ఒక్కసారి ఇలా చల్లండి. 2 స్పూన్లు ఇలా చల్లితే మీకు ఇంకా వేసుకోవాలనిపిస్తుంది. నిజంగా అమ్మ మామూలుగా వాసన రావట్లేదు. దీన్ని ఏం చేస్తారంటే గిఫ్ట్ చేతితో ఇవ్వాలి అంతే కదా. ఇదిగో మన కారం వేసి కలిపాం. ఇదిగో రెడీ అయిపోయింది. ఏంటి మన బంగాళదుంప ఫ్రై. మర్చిపోకండి అమ్మా, మీకు ఊరిసే ఉన్నాయి, మన దగ్గర మసాలాలు ఉన్నాయి, కారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయమ్మా. ఇంకా ఎన్నో రకాల వంటలు ఉన్నాయమ్మా. అవన్నీ కూడా మీ ముందుకు తెస్తా. ఊళ్ళు ఉన్నాయి కదమ్మా, తర్వాత ఊళ్ళు కూడా పెడతా మీ ముందు అమ్మా. మన స్టైల్లో ఎలా ఉంటుందో అది కూడా చూద్దు కదమ్మా. అమ్మా మర్చిపోకండి సార్ ఉండదమ్మా. మళ్ళీ ఇంకొకటితో కద్దామా. నమస్తే.